సమయాలు సమయం ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్థితులు స్తోత్రాలు ఆయన నామానికి చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క కాన్ఫిడెన్స్ కాల్లో ఈ రీతిగా మనల్ని అందరినీ సరైన సమయంలో జతపరిచి మనల్ని ఈ రీతిగా నడిపిస్తున్న ఏస్తేరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. నా కొరకు ప్రార్థించిన శిరోమణి గారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 13వ అధ్యాయం 13వ వచనములో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రార్థన చేసుకుందామని. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే ఘనత ప్రభావం మహిమ ఆరోపిస్తున్నామయ్యా. కొంతసేపు నీ యొక్క వాక్యాన్ని ఆయా ధ్యానించాలని మేమందరం ఇష్టపడుచుండగా ప్రభా, ఎన్నిక లేని నన్ను ప్రభా ఉదయం నీ యొక్క నామంలో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ మాటలను ఉచ్చరించడానికి కూడా సరిపోలేదు దానిని ప్రభా ఉదయవ దయతో ప్రభా ఉదయవ అయా నీ సిలువ చోటు నన్ను మరుగుపరుచుకొని ప్రభా మాకు కావలసిన ఆత్మీయ వాక్కులను మాకు వినిపించమని ప్రభా మన నోటి మాటలు అందరూ హృదయ ధ్యానముని దృష్టికి అంగీకృతముగా ఉండటానికి సహాయం చేయమని మా పురుషుడు యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాయటానికి గల ముఖ్య కారణం ఏంటంటే, కొరింథీ గ్రీస్ దేశంలో చాలా ప్రాముఖ్యమైన నగరం అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రీస్ దేశం అనేది చాలా పెద్ద ప్రాముఖ్యమైన నగరం. అలాంటి దగ్గర అంతర్జాతీయ వాణిజ్య కేంద్రముగా నిలిచిన ఈ కొరింథీ పట్టణంలో అపొస్తలుడైన పౌలు అక్కడ నివసిస్తూ సేవా జీవితములో ముందుకు సాగుతూ అనేక సంఘాలను ఏర్పాటు చేసే విధానములో మొదట విశ్వాసులు అందరూ పౌలును అంతగా దేవునిలో వారు ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే పౌలు పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు కాబట్టి పౌలుని ఆ రీతిగానే చూస్తూ ఉండేవారు. గాని తరువాత రాను తన యొక్క సేవా జీవిత ఫలితముగా ఆయన్ని ఎంతమందో అంగీకరించేవారు. గాని ఇక్కడ కొరింథీ సంఘములో కొన్ని తెగలు ఉండటం జరిగాయి. ఏంటంటే ఎప్పుడైతే పిలవబడిన క్రైస్తవులుగా పిలవబడిన విశ్వాసులు ఉన్నారో వాళ్ళు కొంతమంది ఏమో అపోలో వాళ్ళని, కొంతమంది పౌలు వాళ్ళని, కొంతమంది ఏమో పేతురు మమ్మల్ని మాకు దగ్గరికి మిషనరీగా వచ్చాడు కాబట్టి పేతురు వాడినని, కొంతమంది ఏమో తటస్థ వాదులుగా అంటే వాగ్వాదాలు చేసే వారిగా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అక్కడ ఉండటం జరిగింది. ఈ 4 తెగలకి ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అక్కడ జరుగుతున్న విషయాలన్నిటి విషయంలో శరీరానుసారంగా ఉంటున్న వారిని ఆ యొక్క ఈ యొక్క కార్యకలాపాలు అంటే ఎంత వాణిజ్యం అయితే పెరిగిందో అక్కడ పాపము బహు విస్తారం అవుతుంది కదా. పాపం అంటే విగ్రహారాధనగా అక్కడ చూస్తాం. అతి దేవతా భక్తి కలిగిన వారుగా వారు ఉంటున్నప్పుడు ఆ యొక్క దినాలలో ఈ రకమైన తెగలు కలిగిన మనుషుల మధ్య ఆయన చాలా సమయోచితముగా తన యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చేవాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ దినాల్లో సువార్తను ప్రకటించడానికి పామరులుగా అక్కడ విద్య లేని వారు, అక్కడ చాలా మంది
పామరులుగా ఉన్న వారికి అర్థమయ్యే రీతిలో చాలా ఉపమాన రీతిగా ఎట్లాగైతే బోధిస్తూ ఉండేవాడో ఆ రీతిగానే అపోస్తలుడైన పౌలు కూడా ఆ యొక్క కొరింథీ సంఘానికి తన యొక్క బోధనలు వినిపిస్తూ సిలువ వేయబడిన యేసు క్రీస్తుని తప్ప మరి దేనిని కూడా మీరు హెచ్చించకూడదు అన్న విషయాల్ని అక్కడ చెబుతూ అనేక రీతిలుగా ఆ సంఘాన్ని ఎంతగానో బలోపేతం చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ఒక సంఘములో క్రీస్తు సంఘాన్ని చూపించడానికి లోకములో ఆ దేవుని యొక్క సువార్తను అంటే చాలా ప్రాంతాల్లో ఇంకా సువార్త లేని ప్రాంతాలు చాలా మట్టుకు ఉన్నాయి. అసలు క్రీస్తు అంటే తెలియలేని ప్రాంతాలు తెగలు కూడా ఇంకా ఉన్నాయంట. అందుకనే ఇంకా అంతటా అందరూ మారు మనసు పొంది ఆయన నామములో మోకరిస్తేనే గాని అంతము రాదు అనేసి మనకి యొక్క పరిశుద్ధ బైబిల్ వాక్య పట్టణాల్లో మనం చూడగలం. అయితే ఇంకా దేవుని యొక్క భక్తి కలిగలేని స్థితిలో ఉంటున్న వారి మధ్య సువార్త వెళ్తున్నప్పుడు అది చాలా చాలా గొప్ప విషయమే గాని లోకములో ఒక సముద్రములో వాడ తేలిపోవటం ఎంత మనోహరమైన దృశ్యంగా మనకు కనబడుతుంటది. కానీ సముద్రములో ఉన్న వాడలోకి సముద్రము నీరు వస్తే దానివల్ల ఫలితం ఏంటి? అది మునిగిపోతుంది కదా. అదే విధంగా సువార్త రావటం చాలా మనోహరమైన విధంగా ఉంటది. కానీ అనేకులను వెలిగించే రీతిగా అనేకుల్ని దేవుని ఆత్మల సంపాదన విషయములో పౌలు గారు తాను పడిన శ్రమ చాలా గొప్ప శ్రమ, చాలా శ్రమలు అనుభవించినట్లుగా మనము ఈ యొక్క పరిశుద్ధ దైవ లేఖనంలో మనం చూడగలము. ఎందుకంటే నన్ను ముమ్మారు వారు కొట్టారని చెప్తాడు. 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు నేను తిన్నాను అని చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అయితే ఒకసారి అంటే యూదుల ఆచార ప్రకారముగా 40 అన్నది సంపూర్ణమైన సంఖ్య. ఆ యొక్క సంపూర్ణమైన సంఖ్య ఎప్పుడైతే ఆ 40 దెబ్బలు ఆ వ్యక్తిని ఆ విరోధి అయిన వారిని కొట్టినప్పుడు మరొకసారి శిక్షించటానికి వాళ్ళకి ఏమాత్రం అధికారం ఉండదు. అందువల్ల వారు ఏం చేస్తారంటే 1 తక్కువ 39 దెబ్బలు కొట్టి వదిలిపెడతారు. అంటే రేపొద్దున మళ్ళీ ఏదైనా తన మీదకి ఏదన్నా అపవాది ఏదన్నా ఎవరన్నా రుజువు చేసినట్లయితే 1-2 సాక్ష్యాల వల్ల అది బలోపేతం అవుతే అక్కడ మరలా ఆ వ్యక్తిని శిక్షించటానికి ఉంటది. కాబట్టి 1 తక్కువ 40 దెబ్బలు కొట్టే ఆచారం కలిగిన యూదులుగా అక్కడ మనం చూస్తాం. అయితే ఈ యొక్క కొరింథీ సంఘములో మొదటి సంఘముని బాగానే దేవుని నామంలో నడిపిస్తూ వచ్చాడు. సువార్త ద్వారా అనేక ఆత్మలను సంపాదించిన తరువాత తిమోతి సంఘాన్ని తీతుకు అప్పచెప్పినట్లుగా మనం చూస్తాం. తీతుకు ఆ యొక్క తిమోతి సంఘాన్ని అప్పచెప్పినప్పుడు తీతు అక్కడ విషయాలు వీనికి వచ్చి చెప్తున్నప్పుడు, ఎందుకంటే చాలా మట్టుకి వ్యాఖ్యానకర్తలు చెప్తారు కదా, తిమోతి మొదటి కొరింథీలకు రాసిన పత్రిక తర్వాత 2వ కొరింథీ పత్రిక రాసినప్పుడు అది అనుకోకుండా అది కనిపించటం మానేసింది. కాబట్టి ఇది 3వ పత్రికను కొంతమంది వాదోపవాదాలు చెప్తారు. కానీ మనకి దేవుడు మనకి ఎంతవరకు ప్రాముఖ్యమో, మనకి దృష్టాంతాలుగా ఉండటానికి, మన కనువిప్పు కలగటానికి ఎంతవరకు మన ఆత్మీయ స్థితికి మెరుగైందో అంతవరకు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు మనకి లిఖించిన వాటిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కొరింథీలకు రాసిన 2వ పత్రికలో తీతు కొన్ని విషయాలు ఆయనకు చెప్తూ ఉన్నప్పుడు పౌలు గారు ఏ ప్రేమనైతే మొదట ప్రేమను మీరు మర్చిపోకూడదు అంటాడు. ఎఫెసీ సంఘానికి కూడా ప్రకటన గ్రంథంలో రాసిన యోహాను గారు రాస్తూ ఎఫెసీ సంఘాన్ని అంటాడు కదా, మొదటి ప్రేమను మీరు మర్చిపోవద్దు అంటాడు. మొదటి ప్రేమ చాలా శ్రేష్టమైంది కదా. మొట్టమొదట ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క విధానాన్ని మనం గమనించినప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండానే మనం సరెండర్ అయిపోతాం, అంతగా ప్రేమిస్తాం కదా. ఆ ప్రేమ రాను రాను మానవులుగా పోతదేమో గాని ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ప్రేమ నిలిచి ఉన్నది అనటానికి ఈ యొక్క అపోస్తుడైన పౌలు 13వ అధ్యాయములో ప్రేమ కొరకు రాయటం జరిగింది.
ప్రేమ స్వరూపమైన ప్రభువైన యేసు క్రీస్తును వారికి ప్రత్యక్షంగా కనపరచడానికి అపోస్తుడైన పౌలు గారు ఈ లేఖనాన్ని రాస్తూ ఈ 13వ అధ్యాయము అంతటిని మనం చదివినట్లయితే చివరి భాగానికి వస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటున్నాడు. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నదని హెబ్రీ గ్రంథకర్త మనకి రాస్తూ వస్తున్నాడు. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ ఆ యొక్క 11వ అధ్యాయం 1వ వచనాల్లో విశ్వాసం యొక్క నిజ స్వరూపం ఎట్లా ఉంటది అంటే అదేంటంట అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువు అంట. అదృశ్యమైనది కొన్ని విషయాల్లో క్రైస్తవులంగా మనం ఈ యొక్క వాక్యాన్ని ఎత్తుపట్టుకొని చాలా సార్లు ప్రార్థిస్తూ వస్తాం. ఎందుకంటే కొన్ని విషయాలు మన కళ్ళకి అది అసాధ్యమైనది కదా. అసాధ్యమైనది సుసాధ్యముగా చేయగల సమర్థుడైన ప్రభువైన యేసు క్రీస్తును నమ్మినట్లయితే వెంటనే విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం ఎవరైతే నిరీక్షిస్తున్నామో, దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో దానిని పొందుకోవటానికి మనం ఏం చేయాలంట, అక్కడ ఏదీ లేదు గాని ఉన్నట్టుగా దేవా నువ్వు ఇస్తున్నావు, నీకు వందనాలు అని మనం ఎప్పుడైతే అట్లా ప్రార్థన అబ్రహాం గారు చేశారు కదా, మన పితరుడు అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ఆ దినాన్ని ప్రార్థించిన ఆ యొక్క అబ్రహాము గారు విషయంలో మనం చూసినట్లయితే తన జీవితంలో తను దేవుని యొక్క మాటను నమ్మాడంట. అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట. నీతిగా ఎంచబడినట్లుగానే ఉండిపోలేదు గాని వారికి ఒక లోటు ఉంది. అబ్రహాము గారికి 99 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, సారమ్మకి 89 సంవత్సరాలు. ఈ యొక్క వ్యవధిలో అంటే సారా మృతతుల్యమైన తన గర్భమును దేవుడు తలంచుకుంటే ఏదైనా చేస్తాడు కదా, ఏమైనా చేయగలము అన్న మాటని మనం చాలా ఈ యొక్క దినాల్లో మనం ఆ పాటని మనం చాలా ప్రాముఖ్యంగా ఎన్నుకున్నాం కదా. ఏమైనా చేయగలడు, అవును ఏమైనా చేయగలడు. ఆ దినాన్ని వాళ్ళకి ధర్మశాస్త్రం అనేది లేకపోయినప్పటికీ దేవుని యొక్క మాటకు లోబడి విధేయత చూపి వెంటనే ఆ యొక్క సమయంలో అబ్రహాము గారు ఆ యొక్క మమ్రే గుడారం దగ్గర ఆ యొక్క స్థలములో ఆ యొక్క పరిశుద్ధ దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే సమయములో అబ్రహాము గారు ఏదైతే చెప్పారో శారమ్మ యజమానుడు చెప్పిన మాటకి లోబడి వెంటనే అది సమయం అనక అసమయం అనక కదా, ఆ దేవదూతలు వచ్చి వారిని పరిశీలించడానికి వచ్చారు అన్నది కూడా వారు గ్రహించకుండా, వారు ఏమి ఇస్తారు అన్నది కూడా ఆశించకుండా అక్కడ శారమ్మ గారు అబ్రహాం గారు చెప్పిన మాటకి లోబడి అక్కడ అన్ని రొట్టెలు చేసిందంట. చాలా ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. అంత ఎన్ని మానికల పిండ అక్కడ ఆమె ఆ రొట్టెలుగా చేసిందో. ఎంత విధేయత, ఎంత లోబడే తన భర్త మాటకు. ఏంటి సమయం కాని సమయంలో ఇలా తీసుకొస్తే ఎలా చేయను అని మారుమాట అనలేదు. అబ్రహాము గారేమో దేవునికి మారుమాట ఇవ్వలేదు. నీ స్వజనుల్ని నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన మాట ఎవరో తెలియదు, ఏదో స్వరము అయినప్పటికీ ఆ స్వరానికి లోబడి తన యొక్క స్వజనుల దగ్గర నుండి ఆయన లోబడి రావటం జరిగింది. అలాగనే అబ్రహాము గారు భార్య అయిన శారమ్మ కూడా యజమానుడు ఏది చెప్తే దానికి విధేయత కలిగి వెంటనే ఒబే అయ్యి వారికి కావలసిన ఆ యొక్క వంటకాలని చేసి ఇచ్చినప్పుడు అక్కడ చెప్తారు కదా, వాళ్ళు తృప్తిగా తిని ఆ దేవదూతలు చెప్తారు కదా, వచ్చే మరుసటి ఏటకి మీకు ఒక కుమారుడు కలుగుతాడు అన్నప్పుడు డేరా పక్కన వెనకాలండి వింటున్న సారమ్మ పకాలించి నవ్విందంట. ఏంటి నాకు కుమారుడా? ఎందుకంటే ఈ వయసు వచ్చిన తర్వాత, ఎంత వయసు వచ్చిన తర్వాత నా భర్తకేమో 99 సంవత్సరాలు, నాకేమో 89 సంవత్సరాలు. ఇప్పుడు నా గర్భం మృతతుల్యమైపోయింది, పనికి రాలేని దాన్ని కూడా పనికొచ్చే పాత్రగా మలిచే దేవుడు మన యేసయ్య ఉన్నాడు కదా. అటువంటి దేవాతి దేవుణ్ణి అంటే విశ్వాసం కలిగిన వారే, లోబడిన వారే గాని
తన యొక్క తన యొక్క స్వానుభవాన్ని చూసినప్పుడు తను ఏమవుతుంది, వెంటనే తన యొక్క జీవితంలో ఒక రకమైన అనుకోకుండా తన యొక్క ఏదైతే తన మైండ్ లో ఉందో అది వెంటనే బయటికి వెళ్ళబెక్కినప్పుడు సారా నవ్వనేలా వచ్చే ఏటకి నీ గర్భాన్ని ఒక శిశువు పుడతాడు. ఏ నవ్వు నవ్విందో అదే నవ్వును దేవుడు వారికి బహుమానముగా ఇవ్వటం జరిగింది. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం కదా. ఆ నవ్విన సారమ్మ తన జీవితంలో నవ్వుతూ ఉండటానికి ఆ దినాన్నే యెహోవా తండ్రి వారికి ఆ దూతలను పంపించి వారికి ఇచ్చిన ఆ యొక్క ఎందుకంటే అబ్రహాము నమ్మాడు. వాళ్ళు అన్నారు, వాళ్ళకు ఒబే అయ్యారు. ఎందుకంటే సరే నా దేవుడు తప్పనిసరి కొన్నిసార్లు మానవులుగా వేసారిపోతాం చాలా విషయాల్లో. వారి జీవితాల్లో కూడా అటువంటి అవకతవకలు జరిగి వారి జీవితాల్లో కూడా. ఎందుకంటే ఒకనొక దినాన్న అబ్రహాం గారికి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంక నాకు పిల్లలు ఏం పుడతారు, ఎలియాజరే నాకు ఆస్తికర్తకు నా ఆస్తికి అంతా హక్కుదారుడు అనేసుకున్న అబ్రహాం గారు ఇక్కడ దైవజనులు దేవదూతలు చెప్తున్న మాటకి లోబడినట్టుగా మనం చూస్తాం. ఆ లోబడటం వల్లే మరుసటి ఏటగా వారు మరలా వచ్చే సమయానికి వారి కౌగిట్లో ఆ యొక్క ఇస్సాకును చూడటం అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువునై ఉన్నదే అనేసి అది అబ్రహాము గారి జీవితంలో ఆ దినాన్ని మనం చూస్తాం కదా. అబ్రహాము గారు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలని బట్టి నమ్మలేదు గాని ఈ దినాల్లో దేవుడు మనకు అన్ని సమకూర్చి కదా. చిన్న పిల్లలకి మనము ఎలా ఉన్న ఫ్రూట్ అలాగిచ్చాం కదా, ఒక అరటి పండుని ఒలిసి తినిపిస్తాం, ఇస్తాం లేదంటే పిల్లలకి. అదే రీతిగా మనకు కూడా ఏది అవసరమో, దేని వల్ల ఏది చదివితే మనకి క్షేమకరమో, ఏది చదివితే మన సాక్ష్యానికి మన యొక్క హృదయానికి అది బలాన్ని ఇస్తుందో, మన యొక్క ప్రార్థనకి ఇంకా అది మన యొక్క పక్షాన్ని ఉండి మనల్ని బలపరుస్తుందో అటువంటి దైవ వాక్యాన్ని మనకి అట్టిపండు ఒలిచి ఒట్టి మనకి తొక్కలతో కాదు కానీ ఆ యొక్క ఫ్రూట్ ని ఒలిచి పెట్టినట్లుగా మనకి దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చిన. మరి ఆ దినాన్ని ధర్మశాస్త్రం లేకుండానే వారు లోబడ్డారు కదా. ఈ దినాన్ని ధర్మశాస్త్రం ఉండి కూడా అనాలోచనమైన జీవితాలు కలిగిన ఉంటూ వస్తున్నాం. చాలా సార్లు పడిపోతున్నాం, నిలబడుతున్నాము, అదే సమయంలో పడిపోతున్నాము. ఎప్పుడైతే నిలబడతామో అనుకుంటామో అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మనమైతే ఏమవుతాము, నిలబడిన పరిస్థితిలో సాతాను ఎలాగైనా తనని పడద్రోయాలని చూస్తాడు. ఎప్పుడైతే సాతాను పడద్రోయాలని చూస్తున్నాడో వెంటనే మనకి దేవుడు కొన్ని ఇండికేట్స్ ఇచ్చినప్పుడు వాటికి మనము దాన్ని బట్టి మనము వెంటనే సరైపోలేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే మన జీవితాలు చాలా తెలియలేని. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యెషయా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది కానీ ఏమని చెప్తుందంటే ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటదంట, ఆయన దయ ఆయుష్కాలం ఉంటదంట. అంటే ఒక నిమిషము ఆయన మనల్ని చిన్నబుచ్చుకున్నాడు అనుకోండి, వెంటనే మనకి ఏ కష్టం వస్తుందో, ఏ కష్టం ద్వారా కొట్టబడతామో మనకే తెలియదు కదా. కాబట్టి ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటది. ఆ ఒక్క నిమిషానికి మనం ఆహుతి అవ్వకుండా ఉండాలి అంటే మనము ప్రతి దినము పరిశుద్ధ పట్టణాన్ని చదువుతూ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. చదువుచున్న ఆ వాక్యాన్ని మనం గ్రహించి ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు మాత్రమే దేవుడు ప్రతి కీడుల నుండి మనల్ని తప్పిస్తుంటాం. కీడులు రావా అంటే వస్తాయి, అది మన అనాలోచనమైన స్థితిని బట్టి మనకి వస్తున్నాయి. కాబట్టి దాని నుండి తప్పించుకోగల మార్గాలను కూడా దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ప్రతి దినము దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలని మనం పఠించవలసిన వారంగా ఉండాలని దేవుడి వాక్యం చెప్తుంది. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షించాలి ఒక విషయము. అది 2వ పాయింట్కి వచ్చినట్లయితే నిరీక్షణ
కలిగిన వారంగా మనం ఉండాలి. నిరీక్షణ లేని జీవితం మనలో ఉన్నట్లయితే చాలా భయంకరమైన పరిస్థితికి మనము లోనవుతాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను అనేసి రోమ పత్రికలో మనం ఆ మాటలు చూస్తాం. రోమ 4:18 మనం ఆ మాటలు చూస్తాం. అంతేకాకుండా రోమ 5:3-4 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేస్తదంట. శ్రమలు వస్తున్నాయి అంటే మనము వాటిని ఓర్చుకోగలిగే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడి నుండి మనం పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ శ్రమ నుండి ఓర్పుని మనం పొందుకుంటామో ఆ పొందుకున్న ఆ ఓర్పుని పరీక్షిస్తాడంట దేవుడు. పరీక్షించి మనము నిరీక్షణలోకి వెళ్ళటానికి కదా, కొన్ని నిరీక్షణ కలిగిన జీవితాలు వీరి జీవితాల్లో కూడా, అబ్రహాము గారి జీవితాల్లో కూడా నిరీక్షణ లేని సమయములో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉన్నాడో వారి యొక్క జీవితంలో సారా మృతతుల్యమైన ఆ యొక్క గర్భాన్ని దేవుడు వాడుకొని వారి జీవితాల్లో నవ్వును పుట్టించాడు కదా. నిరీక్షణ లేని ఇతరులు అనేది మీరు దుఃఖపడుకునే అనేసి మన యొక్క కుటుంబాల్లో ఎవరైనా మన ప్రియులను పోగొట్టుకున్నప్పుడు ఆ మాటలని చెప్తూ ఉంటారు. అంటే ఆ దేవుని యొక్క వాక్యము ద్వారానే ఒకరినొకరు ఆదరించుకోగలం. దేవుని యొక్క ఎందుకంటే నిరీక్షణ కలిగి ఉండాలి. దేనికైనా ఎప్పుడైనా మనము ఇక్కడ పరదేశులము, యాత్రికులు అన్న విషయాన్ని మనం గుర్తించినప్పుడు మాత్రమే ఈ నిరీక్షణ కలిగి ఉండగలం. నిరీక్షణ లేని వారిగా మనం ఉంటే ఏమవుతుందంట, నిరీక్షణ గలవారే సంతోషించు అంటున్నాడు. నిరీక్షణ కలిగి ఉండాలంట, ఆ విషయాల్లో మరలా మనం సంతోషిస్తూ ఉండాలంట. శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. నిరీక్షణ గలవారంగా మనం ఉండాలి. నిరీక్షణలో కూడా మనం ఏం చేయాలంట, సంతోషించాలంట. శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల విడువకు ఉండాలి. ప్రార్థన, పట్టుదల కదా. ఇటువంటి శ్రమ సువార్త పాఠములో 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీకి ఆ శ్రమ వచ్చింది. ఆ శ్రమ వల్ల తన యొక్క డబ్బునంతా కోల్పోయింది, తన యొక్క శరీరంలో ఉన్న బలాన్నంతా కోల్పోయింది. ఒకనొక దినాన్ని చెప్పారు, దేవుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు, ఆయన ద్వారా ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిందని ఆ నోట ఈ నోట తను ఏం చేసింది, దేవుని యొక్క వస్త్రపు చెంగును కదా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మలినమైన స్త్రీ అక్కడ మధ్యలోకి రావటానికి వీల్లేదు. అయినప్పటికీ వాటన్నిటిని దాటుకొని నా ప్రభు వస్త్రపు శంగాన్ని నేను పట్టుకుంటే కదా, తను వచ్చి కౌగిలించుకోవాలనుకోలేదు. కానీ తను ఏమనుకుంది, తన పాదాలను కూడా ముట్టుకోవాలనుకోలేదు. తను ఏం చేసింది, వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు. అది దాని యొక్క విధానం ఎవరికి తెలియదు కదా. అంత కిక్కిరిపోయే జనాల్లో అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే అక్కడ నా ప్రభావం పోయింది అంటున్నాడు, నా ప్రభావం వెడలింది అంటున్నాడు. నా ప్రభావం వెళ్ళి ఒక స్త్రీకి స్వస్థత వచ్చిందని. ఎందుకంటే ఆయనకి అన్ని తెలుసు, హృదయ రహస్యాలు హృదయంలో యోచించినప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తను నిర్ణయించుకున్న తను విశ్వాసంతో వచ్చి తన వస్త్రాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారి వస్త్రాన్ని ఎప్పుడైతే ముట్టుకుందో వెంటనే తన యొక్క జీవితంలో గొప్ప వెంటనే అరికట్టిందంట ఆ రక్తధార కదా. అటువంటి విశ్వాసంలోకి రావాలి. మనకు ఉదాహరణకి మనము ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఒక వంటవాడిని చాలా బాగా చేస్తాడు అని నమ్మినప్పుడు ఆ వంటవాడు ఏమేమి రాస్తాడో వాటినన్నిటిని ఆ యొక్క ప్రయోజనాల్స్ అన్నిటిని మనం తెచ్చి ఇవ్వటానికి ఇష్టపడతాం. ఎందుకంటే తను నమ్మాము కాబట్టి తన మీద ఆధారపడిపోతాం. ఒక వ్యక్తిని మనం నమ్మినప్పుడు ఆమె చెప్పేది కరెక్ట్ అని మనం విశ్వసించినప్పుడు, తన మీద ఆధారపడిపోయినప్పుడు ఆ యొక్క ఫలితము ఎప్పుడైతే ఆ వంటకాలు తయారు చేస్తారో వెంటనే ఆ వంటకాలలో ఉన్న రుచిని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు అది ఆ విశ్వాసము బయటికి వెడలవుతుంది. విశ్వాసం అన్నది ఒక వ్యక్తిని మనము ఇంక మారు మాట చెప్పకుండా ఆధారపడిపోవటమే కదా. ఒక వాడి విషయంలోనే అంత ఆధారపడిపోతుంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు చేసిన అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలని మనం ఎందుకు చవి చూడలేకపోతున్నాం కదా.
కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలకి మనం జవాబు రాలేని క్షణంలో వెంటనే ఎన్నో ప్రార్థనలకి జవాబులు పొందుకుంటూ వస్తాము. కొన్ని ప్రార్థనలకి జవాబు రాకపోతే ఎవరమైనా చెప్పి నేను గాని వినే మీరు గాని ఎవరమైనా కూడా కొంత ఆందోళనకి ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నాం, రావట్లేదు. దాని వల్ల దేవుణ్ణి ఎంతగానో విసిగించే వారంగా, దేవుణ్ణి ఎంతగానో దుఃఖించే వారంగా మనం అయిపోతాం. కాబట్టి మన దేవుడు చేయగల సమర్థుడు అని మనము దేవుని స్తుతించినప్పుడు వెంటనే ఆ కార్యాలు, ఆ యొక్క విడుదల, ఆ స్వస్థత, లేకపోతే ఆ యొక్క రుగ్మత, లేదంటే ఆ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏదైనా ఎప్పటికీ దేవుడు తప్పనిసరిగా చేయగల దేవుడు అని మనం నమ్మాలి. అబ్రాహాము గారు నమ్మిన దేవుడు మనం నమ్ముతున్నాం కదా. ఆయన నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణకి నిశ్చలమును స్థిరమునైన తన ఆత్మ లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించినది అంటాడు. తెర లోపల ప్రవేశించిన ప్రభువైన యేసు క్రీస్తు వారు కదా, ఆ యొక్క సిలువలో ఆయన ఆ యొక్క అడ్డు తెర, నీకు నాకు, నీ పాపాలు నా పాపాలు అడ్డు గోడగా ఉండినప్పుడు ఆ తెరను ఆయన చింపివేసినట్లుగా ఆయన మరణము నీకు నాకు, ఇంకా ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు కూడా మన యొక్క అతి పరిశుద్ధ స్థలము అన్నది లేకుండా అందరము కూడా అబ్బా తండ్రి అని మొరపెట్టుకోగలిగే స్థితిని ఇచ్చాడు. కాబట్టి నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. విశ్వాసము, ఏ యొక్క విశ్వాసమునైతే మనము చేపడుతున్నామో ఆ యొక్క విశ్వాసమును, నిరీక్షణను మనము కలిగి ఉన్నప్పుడు ప్రేమ కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు కూడా నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అంటున్నాడు. ప్రేమే కదా. ప్రేమ అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారికి మాత్రమే యొక్క అధ్యాయం అంతా సరిపోతుంది. మానవులుగా కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల్ని మనం ప్రేమిస్తూ వస్తాము, కానీ అది వీళ్ళు కాదని వాళ్ళు కాదని వీళ్ళు పట్టుకుంటూ వస్తాము మానవులుగా. ఎందుకంటే కొంచెం కష్టం ఉన్నప్పుడు వాళ్ళతో మానేస్తాము, మళ్ళీ కొంత వీళ్ళతో కష్టం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళని పట్టుకుంటాం, వాళ్ళతో కష్టం వచ్చినప్పుడు వీళ్ళని పట్టుకుంటాం. మనది ద్వంద్వ స్వభావం కలిగిన వారము. కాబట్టి మన యొక్క ప్రేమకు ఈ యొక్క వాక్యాలు సరిపోగాని దేవుని ప్రేమ చాలా గొప్ప ప్రేమగా మనం చూస్తాం. ప్రేమ అనే అక్షరాన్ని మనం చూసినట్లయితే 2 అక్షరాల కలయిక ప్రేమగా మనం చూస్తాం. 2 అక్షరాలు, కానీ ఆ ప్రేమ చాలా పవిత్రమైనది కదా, చాలా శక్తివంతమైనది. ప్రభువైన యేసు క్రీస్తు వారిలో మాత్రమే ఆ యొక్క ప్రేమను మనం చూస్తాం. కొన్ని సమయాల్లో ప్రేమ కూడా బలహీనమైందని కూడా మనము ప్రభువైన యేసు క్రీస్తు వారిలోనే మనం చూడగలం కదా. ఆయన ప్రేమ ఎంత బలమైందో అంత నిన్ను నన్ను రక్షించడానికి అంత బలహీనమైందిగా ఆ యొక్క పరలోక రాజ్యం విడిచిపెట్టుకోకుండా చెప్తాడు కదా. పిలుపులకు రాసిన పత్రికలో 2:5 నేను చూస్తే ఆ యొక్క పరలోక రాజ్య భాగ్యము విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునక దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా మన మధ్యకి వచ్చాడు. ఎంత ప్రేమ అండి కదా. అవును కాదు అని ఒకవేళ తన మాటతోటి వీరంతా చాలా చెడ్డ మనసు కలిగిన నరులు కాబట్టి మనలో మంచి నరులను చేసుకోవచ్చు అనుకోలేదు. ఏ సృష్టినైతే సృష్టించాడో ఆ సృష్టిలో అవన్నీ కలుగునుగా కన్నాడు, కానీ మానవుని దగ్గరకు వచ్చేటప్పటికి మన పోలికలో అక్కడ త్రిత్వమైన దేవుడు కనబడుతున్నాడు. త్రిత్వంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యెహోవా తండ్రి అక్కడ త్రిత్వంగా కనబడుతున్నాడు. మన పోలికలో మనం ఎవరము అసలు ఆయన పోలికలో ఉన్న జనాంగము కదా. మనము ఆయన పోలికలో ఉన్న జనాంగమైన మనము ఆయన స్వభావాన్ని ధరించుకోవటానికి పోయి మన స్వనీతిని ఆశ్రయించేస్తున్నాం. మన స్వనీతిని ఎప్పుడైతే ఆశ్రయిస్తున్నామో మనకి లేనిపోనివన్నీ కూడా మన జీవితాల్లో పనికి రాలేనివన్నీ కూడా మన జీవితాల్లో పనికొచ్చేవిగా ప్రాముఖ్యత ఇస్తున్నాము. పనికొచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమ గ్రంథం కదా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి మరొక పేరు
ప్రేమ గ్రంథం అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రేమ వయసుతో గాని హృదయానికి గాని సంబంధించింది కాదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ప్రేమకు వయసుకు మధ్య అర్థం కాని ఒక అనుబంధం ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తించాలి. ప్రపంచంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి కదా, తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, గురు శిష్యుల ప్రేమ, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా వ్యక్తిత్వం చెడిపోతే ఆ వ్యక్తిలో ఉన్న ప్రేమ కూడా చెడిపోతుంది కదా. మన ప్రేమలు అట్లా ఉంటాయి, అది ఎవరైనా సరే కదా. కొన్నిసార్లు ఈర్ష, స్వార్థం మన జీవితాల్లో, అసూయ, పగ, ద్వేషం ఇవన్నీ మన జీవితాల్లో ఉంటాయి. కాబట్టి మొదట ప్రేమ కలిగిన మనము తుదకు కొన్ని రోజుల సహవాసానికి వచ్చేటప్పటికి మన అసలు రూపము మన బయట పడుతూ ఉంటది. పగ, ద్వేషం, అసూయ కదా, స్వార్థము మనలో ఉంటాయి. ఇటువంటి చెడు గుణాలన్నిటిని రూపమాపటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి ఆయన ఆ యొక్క ప్రేమ పెట్టి ఉంచటమే కాకుండా పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమలో లోపాలు లేవు కదా. ఆయన ప్రేమ ఎంత అపురూపమైన ప్రేమ అన్నది పై వచనాల్లో మనం చూస్తే చెప్తాడు కదా. పూర్ణమైనది వచ్చినప్పుడు 10వ వచనాల్లో మనం చూస్తే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగునంట. నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, అప్పుడు పెద్దవాడినే పిల్లవాడిని చేష్టలు మాని తిని, ఇప్పుడు అద్దములో చూసినట్లు చూచినగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తును ఎంత ప్రేమ కలిగిన ప్రేమ శాస్త్ర కాలము నిలుస్తుందంట. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటది, స్వప్రయోజనం కోరుకోదు, అమర్యాదగా నడుచుకోదు. ఆయన ప్రేమ దీర్ఘకాలం ఉంటది. మనం కొన్ని నెలలు కొన్ని రోజులు గడిస్తేనే చాలు, నెలల వరకు కూడా అక్కర్లేదు మన ప్రేమ కదా. అసూయ ప్రేమ, ద్వేషం, అసూయ, ఆ కపటం కలిగిన ప్రేమగా మన ప్రేమ మారిపోతుంది. కానీ దేవుని యొక్క ప్రేమ దీర్ఘకాలము సహిస్తదంట మనల్ని. దీర్ఘకాలం కూడా మనల్ని సహించే ప్రేమ కదా. దేవుని యొక్క ప్రేమలో మత్సర పడదంట. ప్రేమ డంబముగా ప్రవర్తింపదంట. అది ఉప్పొంగదు. పుట్టినే ఎంత ఉప్పొంగిపోయినట్టు చూపిస్తారో కొంతమంది ప్రేమలు కదా. ఆ ప్రేమలు సమయానుకూలంగా ప్రేమలు మారుతూ వస్తుంటాయి. మన ప్రేమలు మనం వారు అని కన్నా మనం అంటే సరిపోతుంది. ఎందుకంటే అది మనలో కూడా కొన్నిసార్లు ఆ యొక్క పరిస్థితులు ఉంటూ వస్తున్నాయి. ఉండటమే కాకుండా, ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని వారు ప్రేమిస్తేనే మనం ప్రేమించగలం. వారు మనల్ని ద్వేషించారంటే వెంటనే మనం ద్వేషిస్తాం. అలాంటప్పుడు మనలో ప్రేమ ఉంది, లేదంటే మనం దయ కలిగి ఉన్నాము, మన ప్రేమ మత్సరం లేదు, మన ప్రేమ డంబంగా లేదు అనుకోవటానికి ఏమాత్రము లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమే అది ఎంత శాశ్వత కాలము కూడా ఆ ప్రేమ ఉంటది. ప్రవచనమైనా నిరార్థకం అవుతాయంట, భాషలైనా నిరార్థకం అయిపోతుందంట, జ్ఞానమైనా నిరార్థకం అవుతుందంట. కానీ ఆయన ప్రేమ మాత్రం శాశ్వతమైనది, పూర్ణమైనది. ఎప్పుడైతే వచ్చిందో పూర్ణము కాని మనుషులుగా మనం ఉంటున్న మనము ఎట్లా మనం మారాలి? దేవుని సన్నిధిలో నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసము ఆవగింజంత విశ్వాసం ఉంటే అంట ఈ కొండెళ్ళి అటువైపు సముద్రంలో పడాలి అనుకుంటేనంట అది జరిగిపోతుందండి. అది నిజానికి చూస్తే అసాధ్యంగానే ఉంటది. కానీ అది నమ్మినట్లయితే, మనం విశ్వసించినట్లయితే ఆ యొక్క మహిమను చూడగలం. మనకి ఎన్నో శ్రమల లాంటి, బండ లాంటి, ఎంత కొండ లాంటి శ్రమల్లో మనం ఉంటూ వస్తున్నాం. మనకి చాలా శ్రమలు కనబడుతున్నాయి. మనము అనుకున్నంతసేపు అది ఏమాత్రం ఇదవదు. కానీ దేవుణ్ణి మనం చూసినప్పుడు మాత్రమే అవి మనకి చులకనిగా కనబడతాయంట. అవి తీసి పాడేసి అంత శ్రమగా కనబడుతుందంట. అటువంటి అనుభవాల్లోకి నీవు నేను రావాలంటే ఈ ప్రాముఖ్యమైన 3 కూడా మనం సంతరించుకోవాలి. విశ్వాసాన్ని మన జీవితంలో పెట్టుకోవాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు అని మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలా. ఆయన ప్రేమ స్వరూపి అన్నాడు. మనల్ని ఈ లోకములో
ఎవరు ప్రేమించకపోయినా మన యొక్క నిర్మాణకుడు మనల్ని చేసిన మన చేతి పని అయి ఉన్నాం కదా, ఆయన చేతి పని అయిన మనల్ని మన నిర్మాణకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే అర్థం చేసుకోగలరు కదా. అటువంటి దేవునికి మన సమయాన్ని హెచ్చించాలి గాని ఈ లోక సంబంధమైన విధానాలకి మనము సమయం హెచ్చిస్తే మనకి దొరికేది, మనకి ఇదే అది మనకి మిగిలేది అని అంటే దుఃఖము, ఆయాసమే. వారితో ఎవరితోటైనా ఎవరైనా ఏదైనా కానీ మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి, సమాజంలో ఉంటున్నాం కాబట్టి మెలకువ కలిగి ముందుకు సాగాలి. పావురం వలె నిష్కపటులే ఉండండి అంటున్నాడు, పాముల వలె వివేకులై ఉండండి అంటున్నాడు. ఈ రెండు కూడా మనకి రావాలి. నిష్కపటమైన ప్రేమ మనలో ఉందనుకో ప్రతి దానిని సహించగలం. నిష్కపటమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు దేనిని కూడా మనము అది ఎక్కువగా చూడం, స్వప్రయోజనం కోరుకోం. అసలు మనకి బాగుంటేనే, మనల్ని ప్రేమిస్తేనే, మనల్ని గొప్ప అంటేనే, మనల్ని హెచ్చిస్తేనే వాళ్ళతో మనం ఉంటాము అన్న స్వప్రయోజనాన్ని మనం కోరుకోము. ఎప్పుడైతే దేవునిలోకి మనం వెళ్తామో, ఆ విశ్వాస జీవితంలోకి మనం వెళ్తామో, అటువంటి విశ్వాస జీవితం ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత ఈ యొక్క పత్రికలు రాసిన పౌలు గారు దానిలోని మనం చూడగలం కదా. నేను పాపుల్లో ప్రథముడు నేను ఒప్పుకుంటున్నాడు, అదే సమయంలో సవాలు చేస్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. అటువంటి క్రీస్తును పోలిన పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలుని మరి యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత వెళ్ళిన శిష్యుడైనప్పటికీ తన యొక్క సేవ ఫలితము చాలా అమూల్యమైంది కదా. చాలా సార్లు ఈ మాటలు చెప్పిందే చెప్తా ఉంటాం కానీ వారి కోసం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మనము వాళ్ళలోకి వెళ్ళలేనంతసేపు కూడా అవి గుర్తు చేసుకుంటూనే ఉండాలి. మన యొక్క జీవితము అటువంటి గొప్ప ఆత్మల సంపాదకులుగా మనం మారినప్పుడు, ఒకవేళ అంత సేవ చేసిన మనము పరలోక నిత్యరాజ్యానికి మనం వెళ్ళినంత వరకు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠిస్తూనే ఉండాలి. దేవుని యొక్క కార్యాలు, ఎందుకంటే చాలా విషయాల్లో మనకి నిరీక్షణ లేని సమయాల్లో, విశ్వాసం లేని సమయాల్లో, మన ప్రేమను కోల్పోయిన సమయాల్లో అయ్యా అబ్బా తండ్రి అని పిలుచుకోవటానికి మనకు ఒక్క దేవుడు ఉన్నాడు అని నిదర్శన ఈ యొక్క బైబిల్ గ్రంథమే. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ గొప్ప ఈ మూడు వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అంటున్నాడు. ఈ ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రేమస్వరూపి అని మరొక పేరు ఉంది కదా. ఆయనే ప్రేమస్వరూపి, ఆయన్నే మనం ప్రేమించాలి, ఆయనకి ఇవ్వవలసిన సమయం మనకి ఇవ్వాలి. ప్రేమ అంటే ఏంటి? ఏం కాదు. ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలని తో మాట్లాడుతున్నప్పుడు సమయం తెలీదు. మనం నిజంగా ఆ వ్యక్తిని మాట్లాడుతుంటే మనకు సమయం తెలీదు. అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో మన సాంగత్యం చేస్తున్నప్పుడు, అంటే దేవుని వాక్యం చదువుతూ దేవునిలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనకు కూడా సమయం తెలియకుండానే అయిపోతుంది. అదే ప్రేమ. కాబట్టి అటువంటి ప్రేమను నేను కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి అంటే, దేవునిలో మనము మమేకం అవ్వాలి అంటే మొట్టమొదట మన లోటుపాట్లు, మన అనుకున్న కన్నా నా లోటుపాట్లు ఎవరికి వాళ్ళమే కదా. ఎవరము ఏం చేస్తున్నాం అన్నది మనకి తెలుసు. కొన్నిసార్లు చాలా తెలివిగా తప్పించుకుంటా ఉంటాం కదా. కొన్ని విషయాల్లో చాలా తెలివిగా మాట్లాడుతుంటాం, లేదండి ఇదండి అదండి, కానీ అది ఏం చేస్తున్నాం అన్నది మన సృష్టికర్తకు మాత్రమే తెలుసు. మనము ఎట్లా మాట్లాడుతున్నాము, అది తప్పించుకోవటానికి మాట్లాడుతున్నామా, నిజంగా మన మనసులో ఉన్నది మాట్లాడుతున్నామా, లేకపోతే వాళ్ళని కొంత అవాయిడ్ చేస్తున్నామా ఏంటి అన్నది. కానీ దీనికోసం అంత ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ మన దేవుడు కూడా ఒకవేళ మనం అవాయిడ్ చేస్తున్నాము, మనం ఇవ్వవలసిన సమయం